అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి చేసిన ఒక తప్పు వల్ల బిజినెస్లో భారీ నష్టాలను చూస్తారు. దీనివల్ల మీరు వారి మీద కోపడతారు. ఆఖరికి దీంట్లో వాళ్ళు కావాలని చేయలేదని తెలుసుకొని క్షమాపణ అడుగుతారు. ప్రతి ఒక్కరిని కూడా మీ ప్రవర్తనతో సంతోషంగా ఉంచే ప్రయత్నాలు అయితే మీరు చేస్తారు. దాంట్లో సఫలీకృతం కూడా అవుతారు. సోదరి మన మధ్య ప్రేమ అనేది పెరుగుతుంది. విభేదాలు తొలగించబడతాయి. ఇక ఈరోజు ఈ రాశి వారు మాత్రం కొత్త వాహనము, భూమి లేదా ఇల్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు. అయితే పాత ఇంటి నిర్మాణంలో ఉన్న అడ్డంకులు తొలగించబడతాయి. అంటే ఇంటి నిర్మాణ పనులలో వస్తున్నటువంటి ఆటంకాలు అనేవి తొలగించబడతాయి. రుణాలు ఎవరి దగ్గర నుంచైనా తీసుకోవాలనుకుంటే రుణాలు అందుతాయి. బ్యాంకు రుణాల కోసం చేసే ప్రయత్నాల్లో కూడా మరి సఫలీకృతం అవుతారు. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రము ఇంటి దగ్గర ఆడవారు ఇంటి దగ్గర సాయంత్రం పూట ఈరోజు మాత్రం ఎవరికి కూడా ఇంటి సామాగ్రి అనేది అప్పుగా ఇవ్వకండి. సాయంత్రం పూట 6 గంటల నుంచి 7 గంటల సమయం మధ్యలో ఎవరికి కూడా ఇంటి చుట్టుప్రక్కల వారికి ఎంత అవసరం ఉన్నా కూడా ఈ సమయం మధ్యలో మాత్రము ఇంటి సామాగ్రి అప్పుగా ఇవ్వకండి. ఆ తర్వాత మీరు ఇవ్వచ్చు, పర్వాలేదు. కానీ 6 గంటల సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల సమయం మధ్యలో మాత్రం ఎవరికి కూడా ఎటువంటి అప్పు అనేది ఇవ్వకుండా ఉండడం అనేది ఈరోజు ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన అనమాట. ఈరోజు ఈ రాశి మాత్రం సంబంధాలలో కూడా చక్కని సహకారం అనేది రావడం జరుగుతుంది. ప్రేమ విషయంలో సఫలీకృతం అవుతారు. ప్రేమకులకు శుభదినము. ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. ఇప్పటి వరకు ఎవరైతే ప్రేమలో పడలేదో వారు ప్రేమలో పడే లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. తొందరగానే వీరికి స్వచ్ఛమైన పవిత్రమైన ప్రేమ ఎదురు కాబోతున్నది. మిస్ చేసుకోకండి. ఈరోజు ఈ రాశి వారు మాత్రము కొత్త పనిలో చేరాలనే ఆలోచనలో ఉన్న వారికి కూడా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగస్తులకైతే ఉద్యోగంలో ఉన్నటువంటి చెడు పరిస్థితుల నుండి బయటకు రాగలుగుతారు. ఇక ఈరోజు రాశి వ్యాపారస్తులకు లాభదాయకంగానే ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా శుభప్రదంగానే ఉంది. చిరు వ్యాపారస్తులకు ఇక్కడ లాభదాయకమైన పరిస్థితి అయితే మరి కనిపిస్తూ ఉన్నది. అయితే వీరు శ్రమకు తగ్గ ఫలితాన్ని అయితే ఖచ్చితంగా అందుకుంటారు. ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే వీరి శ్రమకు తగ్గ ఫలితం వీరికి ఖచ్చితంగా చేతికి అందుతుంది వచ్చి. ఈరోజు రాష్ట్రాలు మాత్రం ఎక్కువగా సంతానం గురించి చింతిస్తూ ఉంటారు. వారి ఉద్యోగం గురించి అయినా సరే, వివాహం గురించి అయినా సరే, ఆరోగ్యం గురించి అయినా సరే. అటువంటి మహిళలు మాత్రం ఈరోజు గులాబీ రంగు దుస్తులను అయితే దానం చేయాలి. హయగ్రీవ స్తోత్రాలను అయితే పఠించాలి. ఇలా చేసినట్లయితే గనక వారికి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది తరచేరదు. అన్ని శుభాలు కలుగుతాయి. ఆటంకాలన్నీ తొలగించబడతాయి. అన్ని సమస్యల నుండి కూడా చక్కగా బయటకు వచ్చేటటువంటి మార్గాలు అనేవి లభిస్తాయి. అనారోగ్య సమస్యలు సైతం వాటి నుండి కూడా ఉపశమనం అనేది లభిస్తుంది ఖచ్చితంగా. ఇక ఈరోజు రాశి వారికి ఎవరికైతే ఎక్కువగా మరి పెద్దల ఆస్తి అనేది ఎక్కువగా పొందే అవకాశం ఉందో వారికి ఆస్తి లభించే అవకాశం కనిపిస్తుంది. ఆటంకాలు తొలగించబడతాయి. బంధువుల మధ్య కూడా విభేదాలు అనేవి పరిష్కార దిశగా సాగుతాయి. ఇక సంతానం విషయంలో ఉన్న సమస్యల నుండి కూడా బయటకు రాగలుగుతారు. ఇక శుభవార్త అనేది ఖచ్చితంగా అందుకోవడం అనేది జరుగుతుంది. అనవసరంగా వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. అనవసరమైన వాదోపవాదాలకు దగ్గరగా ఉండకండి. మరియు ఈరోజు రాశివారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక చిన్నపిల్లల అనారోగ్యంతో బాధపడుతున్న వారు మాత్రం ఖచ్చితంగా ఆసుపత్రికి వెళ్ళి మందులను సేకరిస్తే గనక చాలా శుభప్రదంగా ఉంటుంది. వారికి సమస్యలు అనేవి తీరిపోయి వారు చక్కని ఉపశమనం అనేది వారికి లభించే అవకాశం అయితే మరి కనిపిస్తున్నది. మరియు ఈరోజు ఈ రాశివారు మాత్రం ఎక్కువగా మరి పనిచేసేటటువంటి నైపుణ్యాన్ని కూడా పెంచుకోవడం అనేది సాధ్యమవుతుంది. దాని కారణంగా పనిలో నాణ్యత పెరుగుతుంది. దాని కారణంగా లాభం పెరుగుతుంది. డబ్బు అనేది చేతికి బాగా వచ్చి అందుతుంది. అయితే రాదనుకొని వదిలేసిన డబ్బు సైతం చేతికి అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు రాశివారికి చాలా శుభప్రదమైన రోజుగానే కనిపిస్తున్న విద్యార్థులు వారికి ఉన్న ఆటంకాలు అనేవి తొలగించుకుంటే కొరకు రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించి నీటిని అయితే వేలకు సమర్పించి ఆ తడి మట్టిని నుదుటిపైన తిలకంలాగా వర్తించుకోవాలి. ఇలా చేసిన తర్వాత
7 సార్లు ప్రదక్షిణలు కూడా చేయాలి. పసుపు దారం కట్టాలి ఆ రావి చెట్టుకు. 7 సార్లు ప్రదక్షిణలు చేస్తూ 7 సార్లు తిప్పేసి పసుపు దారాన్ని కట్టేయాలి. అలా చేసినట్లయితే గనక దోష నివారణ అనేది జరుగుతుంది. అన్ని సమస్యల నుండి కూడా విద్యార్థులు గట్టెక్కగలుగుతారు. మంచి విజయం అనేది వారికి అందుతుంది. ఇంకా మంచిగా శ్రమించడం అనేటటువంటి అలవాటును వారు అలవర్చుకోవడం కూడా జరుగుతుంది. అంతా కూడా మరి శుభప్రదంగానే కనిపిస్తున్నది. మరి ఈ రోజు రాశి వారికి మాత్రం లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే 17, లక్కీ కలర్ మరి పసుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.